గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. భారతీయ జనతా పార్టీకి ఒక కోరిక ఉంది. మొత్తం భారతదేశాన్నంతటినీ అంటే అన్ని రాష్ట్రాలని పరిపాలించాలనే కోరిక. ఇంచుమించు ఉత్తర భారతదేశంలో ఈ కోరిక నెరవేరింది. అంటే స్వంతంగా కానీ లేదా అలయన్స్ ద్వారా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక మిగిలింది దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో కర్ణాటకను జయించింది. ఇక మిగిలినవి 4 రాష్ట్రాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. ఇందులో ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ ద్వారా అధికారంలోకి వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. ఇక మిగిలిన 3 రాష్ట్రాలు, అందులో కర్ణాటక తర్వాత తెలంగాణ, ఆంధ్ర కంటే పైన తెలంగాణ, అంటే మధ్యలో ఉంది. ఇప్పుడు బీజేపీ యొక్క మొత్తం టార్గెట్ ఇప్పుడు తెలంగాణ ఉంది. అంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి, వచ్చే ఎలక్షన్లో లేదా ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లో కానీ. దాని గురించి బీజేపీ లోపల ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టినాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలకు దీనికి సంబంధం కూడా ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. ఉత్తర భారతదేశం ఆర్యులు ఎక్కువగా ఉంటారు. దక్షిణ భారతదేశంలో ద్రవిడియన్లు. మామూలుగా తమిళనాడు, కేరళ బీజేపీని సహించదు, నచ్చదు. వాళ్ళు ద్రవిడులు కాబట్టి. మీరు ఇంకోటి గమనించండి, ఇది చాలా తేడా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో వాళ్ళు హిందీ మాట్లాడతారు, కానీ తమిళనాడు, కేరళ హిందీ మాట్లాడరు. వాళ్ళ మాతృభాష మాత్రమే మాట్లాడతారు. మేము ద్రావిడమని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మొదటిది. రెండవది, తమిళనాడు, కేరళ వరి అన్నం తింటారు. నార్త్ ఇండియాలో చపాతీ, పూరి తింటారు. తెలంగాణ వాళ్ళము చపాతీ తింటాం, పూరి తింటాం, అన్నము తింటాం. అంటే ఇక్కడ ద్రవిడియన్ లక్షణాలు ఉన్నాయి, అక్కడ ఆర్యుల లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే భాషకు వచ్చేసరికి వాళ్ళు హిందీ మాట్లాడితే వీళ్ళు సొంత లాంగ్వేజ్ మాట్లాడతారు. మనము హిందీ మాట్లాడతాం, మన భాష కూడా మాట్లాడతాం, 2 మాట్లాడగలం కదా. అలాగే నార్త్ ఇండియన్స్ వైట్గా ఉంటే, ఇక్కడ సౌత్ ఇండియన్స్ ఎవరైతున్నారో తమిళనాడు, కేరళ వాళ్ళు నలుపుగా ఉంటారు, మనం సామనలుపు. అంటే హైబ్రిడ్, భాష పరంగా హైబ్రిడ్, భోజనం పరంగా హైబ్రిడ్, అలాగే కలర్ పరంగా కూడా మనం హైబ్రిడే. కాబట్టి బీజేపీకి తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పాటు పోలిస్తే కాస్త ఈజీ. ఎందుకంటే మనం హిందీ మాట్లాడగలం, వాళ్ళకి చపాతీ పూరి, అంటే ఇంచుమించు వాళ్ళతో ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా తెలంగాణను టార్గెట్ చేస్తుంది. వచ్చే సంవత్సరం అంటే వచ్చే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కానీ అధికారంలోకి రావాలనే కోరిక దానికి మెండుగా ఉంది. దాని కొరకు ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. సోదరులారా, చూద్దాం మిగతా విషయాల గురించి.